సంగీత విశారద పాఠ్య ప్రణాళికలో ప్రథమ సంవత్సరం ప్రాక్టికల్ విభాగం అంటే లక్ష్య విభాగం అంటారు. దీంట్లో సరళి స్వరములు మనం నేర్చుకున్నాము. సరళి స్వరములు మాయామాళవ గౌళ రాగంలో పురంధరదాసుడు వారు రచించారు. ఈ రాగము 15వ మేళకర్త రాగం. దీంట్లో ఆది తాళంలో వేసుకోవాలి. మొత్తం చాప్టర్ అంతా కూడా ఆది తాళంలో ఏమేమి వస్తాయి? ఒక లఘువు వస్తుంది, అంటే ఒక దెబ్బ కొట్టి వేళ్ళు లెక్క పెట్టేదాన్ని లఘువు అంటారు. 4 అక్షరాలు ఉంటుంది లఘువుకు. 1 2 3 4. తర్వాత ధృతం 1 2, ఇంకొక ధృతం 1 2. టోటల్గా మనకు 8 అక్షరాలు వేయాలి. 1 2 3 4 5 6 7 8. దీంట్లో ఆరోహణ అవరోహణ పాడతాను. దీనికి తాళం వేయాల్సిన అవసరం లేదు. సరి గా మా పద ని సా సా ని దా ప మా గ రి సా. ఈ స్వరస్థానాలు ఏంటి? మాయామాళవ రాగంలో వచ్చేది షడ్జమము, శుద్ధ రిషభము, అంతర్గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము. ఓకేనా? ఫస్ట్ స్పీడ్ వేసేది చూపిస్తాను చూడండి. 1వ కాలం అంటే ఒక క్రియకు ఒక అక్షరం మాత్రమే వేయాలి. స్లోగా పాడాలి. ఎంత నిదానంగా పాడితే సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ మీకు అంత ఈజీ అవుతుంది. సరి గా మా పద ని సా సా ని దా ప మా గ రి సా. ఇదే సరళీస్వరము రెండో స్పీడ్లో పాడినప్పుడు ఒక్కో క్రియకు 2 అక్షరాలు తీసుకోవాలి. సరి గా మా పద ని సా సా ని దా ప మా గ రి సా. మళ్ళీ 3వ కాలంలో సరి గా మా పద ని సా సా ని దా ప మా గ రి సా. సరి గా మా పద ని సా సా ని దా ప మా గ రి సా. క్రియకు 4 అక్షరాలు తీసుకోవాలి. మనం ఒక్కసారి పాడంగానే స్వరం అయిపోతుంది, ఈ తాళం మిగిలిపోతుంది కాబట్టి స్వరాన్ని రిపీట్ చేస్తాం. ఇదే విధంగా ఇంకొకటి చూపిస్తాను ఎగ్జాంపుల్. రెండవది సరి గా మా సరి గా మా సరి గా మా పద ని సా సా ని దా ప సా ని దా ప సా ని దా ప మా గ రి సా. రెండో కాలం సరి గా మా సరి గా మా సరి గా మా పద ని సా సా ని దా ప సా ని దా ప సా ని దా ప మా గ రి సా. మూడో కాలం సరి గా మా సరి గా మా సరి గా మా పద ని సా సా ని దా ప సా ని దా ప సా ని దా ప మా గ రి సా. తర్వాత ఈ సరళి స్వరాలు అన్నీ కూడా ఇదే మాదిరిగా మొదటి కాలం, రెండవ కాలం, మూడవ కాలము సాధన చేయండి. దీర్ఘం వచ్చినప్పుడు ఆ దీర్ఘానికి 2 అక్షరాల విలువ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. దాంట్లో ఒకటి సరి గా మా పా పా సరి గా మా పద ని సా సా ని దా ప మా మా సా ని దా ప మా గ రి సా. దీంట్లో రెండో కాలం సరి గా మా పా పా సరి గా మా పద ని సా సా ని దా ప మా మా సా ని దా ప మా గ రి సా. మూడో కాలం సరి గా మా పా పా సరి గా మా పద ని సా సా ని దా ప మా మా సా ని దా ప మా గ రి సా. ఇంకొకటి దీంట్లో 9వది కొంచెం దీర్ఘం ఎక్కువ ఉంటుంది. దీర్ఘము తర్వాత సెమీకోలన్ ఇస్తే దాన్ని 4 అక్షరాల విలువగా తీసుకోండి. ఆ
అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఏమి అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా నాకు మళ్ళీ మీరు అడగవచ్చు. ఓకే.